చిన్నప్పుడు మనం కొంగ జపం, కపట కొంగ అనే ఎవరో కథ చెప్తే అది విన్నాం. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే కొంగ తన పిల్లల కోసం ఆహారాన్ని అందించడం కోసం ఎప్పుడూ చెరువులంట, బురదల్లోని తిరుగుతూ ఉంటుంది. కానీ మీరు గమనించారా ఎప్పుడైనా? అలా ఎన్నిసార్లు తిరిగినా, ఎంత మురికిలో ఉన్నా, ఎంత బురదలో ఉన్నా కొంగ కాళ్ళకి ఎప్పుడూ బురద అంటుకోదు. అలాగే కొంగ శరీరాన్ని చూస్తే మనం ఎప్పుడు తెల్లగా కనబడుతుంది మనకి. ఎప్పుడు తను నల్లగా మనం చూడం. కానీ కొంగ ఒక్క నిమిషం ఆలోచించి నేను ఇంత తెల్లగా ఉన్నానని ఎప్పుడూ తనని తను చూసి మురిసిపోదనమాట. అలాంటి మంచి లక్షణాలున్న కొంగని మనిషి అన్నవాడు ఏమన్నాడు? కపట కొంగ అన్నాడు. దొంగ జపం అన్నాడు. సో, మనిషే కొంగ మీద నిందలేసాడు తప్ప కొంగ ఎప్పుడూ మంచిదే అనమాట. మనిషి ఎవరిని ఎవరు అనాలో తెలియక ప్రకృతిని మీద అంటూ ఉంటాడు.